నా పేరు సుజాత. మేము సుచిత్ర నుంచి వచ్చినాం. మేము అక్కడ ఉండే నా కాలు బాగా నొప్పి ఉండేది, అసలు నడవలేకపోయినా. అక్కడ మాకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్తే కంపల్సరీ 2 కాళ్ళు ఆపరేషన్ చేయాలని చెప్పారు. చెప్తే మేము ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఆలోచించుకొని ఏ డాక్టర్ అయితే బాగుంటుంది అని తెలుసుకుంటే దీక్షిత్ సార్ మంచిగా చేస్తాడని చెప్పిండ్రు మాకు. అసలు నాకు ఇంట్లోనే నడవనికి రాలేదు, బాత్రూంలోకి వెళ్ళాలంటే కూడా కష్టమైంది నాకు బాగా. ఇక ఇక్కడికి వచ్చినాక సార్ తోటి మాట్లాడుతుంటే ఏం కాదమ్మా నీకు నడిపిస్తా నీకు అని ధైర్యం బాగా చెప్పిండు మాకు. ఆ ధైర్యంతో కొంచెం భయం పోయింది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇక భయం పోయినాక ఇక ఆపరేషన్కు సరే అని ఒప్పుకున్నాను నేను. ఇక చేసుకున్న తర్వాత ఫ్రీ అయింది. సార్ మంచిగా చేసిండు. ఆ సార్ చెప్పుడుకే ఆ సార్ దగ్గరికి వచ్చేటికేమో మంచిగా అయింది. ఇప్పుడు ఫ్రీ ఉంది. అప్పుడు అసలు నడవలేకపోయినా ఇప్పుడు నడుస్తున్నాను. సార్కు థ్యాంక్స్, దీక్షిత్ సార్కు. సుజాత గారు 2 మోకాళ్ళు సివియర్ ఆర్థరైటిస్తో సఫర్ అయ్యేవాళ్ళు. అండ్ అన్ఫార్చునేట్లీ కొంచెం ఒబిసిటీ ఉండడం వల్ల, లావుగా ఉండడం వల్ల చాలా భయపడే వాళ్ళు. ఆపరేషన్ చేస్తే సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. లావుగా ఉండే వాళ్ళలో నీ రీప్లేస్మెంట్ చేస్తే సక్సెస్ అవ్వదు అని చెప్పేసి ఒక అపోహ అనేది ఉండేది. కానీ మన అపోలో హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళకు లెఫ్ట్ నీ రిప్లేస్మెంట్ చేయడం జరిగింది. ఆపరేషన్ తర్వాత నెల రోజుల్లో ఎలాంటి సపోర్ట్ లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా నడుస్తున్నారు. ఇప్పుడు 1 మంత్లో ఆవిడ ఇంటి పని, మెట్లు ఎక్కడం దిగడం అన్నీ కంఫర్టబుల్గా చేసుకోగలుగుతారు. సో లావు ఉన్నా కూడా, ఒబిసిటీ ఉన్నా కూడా, ఆ ఒబిసిటీ కానీ లావు కానీ పర్సే నీ రీప్లేస్మెంట్కి ఎలాంటి కాంట్రా ఇండికేషన్ కాదు. బ్రహ్మాండంగా నీ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. మళ్ళీ మీ మొబిలిటీని మీరు రీస్టోర్ చేసుకోవచ్చు.